పాకిస్తాన్ను భారత్ మరోసారి హెచ్చరించింది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వేదికగా దాయాది దేశానికి భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదానికి మద్దతివ్వడం ఆపకపోతే ఇస్లామాబాద్ భారీ మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేసింది. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. దశాబ్దాలుగా ఉగ్రవాదానికి, మతపరమైన తీవ్రవాదానికి, హింసాత్మక రాడికలిజానికి పాకిస్తాన్ మద్దతిస్తోందని భారత్ ఘాటుగా వ్యాఖ్యానించింది. న్యూయార్క్లో జరిగిన యుఎన్ఎస్సి బహిరంగ చర్చలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి హరీష్ పర్వతనేని కీలక కామెంట్స్ చేశారు. పాక్ అనుసరిస్తున్న తీరుని ఎండగట్టారు. భారతదేశంపై పాక్ చేసిన నిరాధారమైన ఆరోపణలను తీవ్రంగా తప్పుపట్టారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారత్పై పాకిస్తాన్ నిరంతరం దురాక్రమణలకు పాల్పడుతోందని హరీష్ మండిపడ్డారు. ఉగ్రవాదానికి పాక్ నిరంతరం ఆశ్రయం కల్పిస్తుందని అన్నారు. స్వతంత్ర భారతదేశం తన ప్రస్థానం ప్రారంభంలోనే పాకిస్తాన్ చేసిన సరిహద్దు దురాక్రమణను ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. చట్టబద్ధంగా భారత్లో విలీనమైన భూభాగాలను ఆక్రమించుకోవాలని పాకిస్తాన్ కుట్రలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ నియమాలైన సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత, శాంతియుత సహజీవనం వంటి సూత్రాలను నిరంతరం ఉల్లంఘిస్తూ వస్తోందన్నారు. భారత్ను నేరుగా ఎదుర్కొనలేక ఉగ్రదాడులు, చొరబాట్లు, మతకల్లోలాలు సృష్టించాలని పాకిస్తాన్ చూస్తోందని ప్రపంచ దేశాలకు వివరించారు. తద్వారా ఇండియాను ఆర్థికంగా, సైనికంగా, సామాజికంగా బలహీనపడేలా చేయాలనేదే పాకిస్తాన్ అసలు ప్లాన్ అని మండిపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకునే పూర్తి సత్తా భారతదేశానికి ఉందని హరీష్ పర్వతనేని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి మద్దతిస్తున్నందుకు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయనే నిజాన్ని పాకిస్తాన్ అంగీకరించక తప్పదని భారత్ మరోసారి హెచ్చరించింది.